మీ బావని పెళ్లి చేసుకోవాలి. ఆ శంకర్తో తిరగడమే కాదు, అవసరం అనుకుంటే వాడిని పెళ్లి చేసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. శంకర్కి పెళ్ళైపోతే ఈ ఇంటికి మరో ఆడదొస్తుంది. నాకు లేని హక్కు అధికారాలు వచ్చిన దానికి వస్తాయి. ఎలాంటి హక్కు అధికారం లేకుండా ఈ ఇంట్లో నేను పర్మనెంట్గా ఉండలేను. నేను అనుకున్నది సాధించలేను. ఈ కుటుంబాన్ని విడతీయాలంటే నేను ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉండాలంటే సీతకున్న అధికారాలని నాకు కావాలి. నా పగ తీరాలంటే శంకర్ని నేను పెళ్లి చేసుకోవాలంటే నా ప్రేమని కాదని లేని పరిస్థితి శంకర్కి తీసుకురావాలి. శంకర్కి కనెక్ట్ అవ్వాలంటే కొంచెం ఓపికగానే ఉండాలి. శంకర్ బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డైలాగ్ బానే చెప్పాను కానీ ఫీల్ లేదు. ప్రపంచంలో అన్ని డీలింగ్స్కి ఫీలింగ్సే ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఫీల్తోనే చెప్పాలి. బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆర్టిఫిషియల్గా ఉంది. అయినా శంకర్ నాకు కనెక్ట్ అవ్వాలంటే కొంచెం ఎమోషనల్గానే చెప్పాలి. బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా. నువ్వు లేకుండా నేను ఉండలేను. డైలాగ్లో డెప్త్ ఉంది కానీ ఫీల్ రావట్లేదేంటి? నేను శంకర్ని లవ్ చేయట్లేదు కాబట్టి ఫీల్ రావడం లేదేమో. తొక్కలోది ఫీలింగ్ ఎవరికి కావాలి? నాకు కావాల్సింది ఆ శంకర్ని పెళ్లి చేసుకోవడం. నన్ను పెళ్లి చేసుకున్నాక వాణ్ణి లాక్ చేయాలి. చేస్తా. బాబుగారు, ఇందాక మంచినీళ్ళు అడిగారుగా. బావా, ఏంటి దాక్షాయని? ఎక్కువ లేట్ చేయకుండా ప్రేమిస్తున్నట్టు చెప్పేయాలి. నేను నీకు విషయం చెప్పాలి బావా. నేను కూడా నీకు విషయం చెప్పాలి. నేను చెప్పాలనుకున్నట్టే ముందే నాకు చెప్పాలనుకుంటున్నానేమో. నేను ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాను దాక్షాయని. రే శంకర్, టైం అవుతోంది, బయలుదేరదామా? అలాగే అన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నారు వదినా? అన్నయ్యకి పెళ్లి చూపులకేమో. అవును, మేం కూడా వస్తాం వదినా. రే మీరెందుకురా? మా కాబోయే వదిని మేం కూడా చూడాలి కదన్నయ్య. రే మీరు చూసి బాగుంది బాగాలేదని ఏం చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయి మీ కాబోయే చిన్న వదినని ఆల్రెడీ మీ వదిన ఫిక్స్ అయిపోయింది. వీళ్ళు దీనికి ఫిక్స్ అయిపోయి ఉన్నారంటే నేను ప్రేమిస్తున్న విషయం ఒక నిమిషం ముందు చెప్పుంటే ఆగిపోయేవారేమో. మీరు తర్వాత వెళ్ళి చూద్దురు గాని మీరు ఇంట్లోనే ఉండండి. సరే వదినా. దాక్షాయిని, నువ్వు కూడా మాతో రామ్మా. వీళ్ళని నేను వెళ్లకుండా ఆపలేను. అదే నేను వెళ్తే అక్కడ ఏదో ఒకటి చేసి సంబంధం చెడగొట్టొచ్చు. దాక్షాయిని, ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం, రండి.
మనం కూడా వెళ్తే బాగుండేది అన్నయ్య. రేయ్ వదిన వద్దందంటే ఏదో కారణం ఉండే ఉంటుందిలేరా. అవునన్నయ్య, మనం తర్వాత వెళ్దాంలే. ఏదైతే అదైంది. శంకర్ చేసుకోబోయే అమ్మాయి ముందే ప్రేమిస్తున్నానని చెప్పేస్తా, ఒక పని అయిపోతుంది. దాక్షాయని, నువ్వు రావద్దు. అదేంటి శంకర్, దాక్షాయిని వస్తే ఏమవుతుంది? నేనే రమ్మన్నాను, నువ్వు వద్దంటున్నావేంట్రా? నేనెందుకు రాకూడదు బావా? వస్తే నేను కూడా నీకు కాబోయే అమ్మాయిని చూస్తాను కదా. ఇంతకుముందు నువ్వు రావడం వల్లే ఆ అమ్మాయి నిన్ను అపార్థం చేసుకుంది. ఇప్పుడు ఈ సంబంధం ఆగిపోతే రే, ఆ అమ్మాయి ఎవరో మిస్అండర్స్టాండ్ చేసుకుంటే పాపం ఈ అమ్మాయి తప్పేంట్రా? అందరూ ఆ అమ్మాయిలాగే ఉండర్రా. లేదన్నయ్య, తప్పు ఎవరిదైనా కావచ్చు. అప్పట్లాగే ఇప్పుడు కూడా అనుకోనిది ఏదైనా జరిగి సంబంధం చెడిపోతే మీకు వదినికి మన కుటుంబానికి చెడ్డ పేరు. ఆ రోజు తప్పేం లేకపోయినా దాక్షాని మీద నిందపడింది. తను కూడా పెళ్లి కావాల్సిన అమ్మాయి. మరోసారి అలా నిందపడ్డం తనకు మంచిది కాదు వదినా. అందుకే వద్దంటున్నాను. అక్క, ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. వెళ్దాం పదండి. వద్దులే దాక్షాయిని. శంకర్ చిన్నవాడైనా నీ గురించి పెద్ద మనిషిలా ఆలోచించాడు. మేం వెళ్తాంలే, నువ్విక్కడే ఉండు. పదండి. దాక్షాని, వెళ్ళొస్తాం. స్వాతి, నువ్వు తాగడం లేదే? నాకు కాఫీ టీలు పెద్దగా అలవాట్లేదండి. శంకర్, టీ తాగవేంట్రా? పర్వాలేదన్నయ్య. శంకర్, ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నావేంటి? ఏమండి, చెప్పమ్మా. మీరేమనుకోకపోతే నేను కొంచెం మాట్లాడొచ్చా? పర్వాలేదు, మాట్లాడమ్మా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అందరూ మాట్లాడుతున్నారు. ఆడపిల్లని నేను కూడా మాట్లాడుతున్నాను. కానీ నన్ను పెళ్లి చేసుకోబోయే మీ తమ్ముడు గారేం మాట్లాడడం లేదేంటండి? నేనేం మాట్లాడతానన్నయ్య? మాట్లాడడానికి నువ్వు వదిన ఉన్నారు కదా. చూడండి శంకర్ గారు, మీరు నాకు నచ్చారా లేదని మా అమ్మా నాన్నలు నన్ను అడిగారు. నచ్చారని చెప్పాను. ఈ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా అని మీ అన్నయ్య వదినలో నన్ను అడిగారు. ఇష్టమే అని చెప్పాను. మీరు నాకు నచ్చారని చెప్పినప్పుడు నేను మీకు నచ్చానో లేదో అని మీరు కూడా ఒక మాట చెప్పాలి కదండి. మీరు నాకు నచ్చారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు గానీ మా వాళ్ళకి గానీ ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్తే బావుంటుంది కదండి.
రామరాజు గారు, మా అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి. ఎంత చదువుకున్నా మీలాంటి పద్ధతి గల ఇంటికి కోడలిగా వెళ్ళడం అంటేనే మా అమ్మాయికి ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా మాట్లాడటం మా అమ్మాయికి అలవాటండి. అలా మాట్లాడడమే కరెక్ట్ అండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు అలాగే మాట్లాడాలి. ఇలా ముక్కుసూటిగా మాట్లాడేవాళ్లే తమ అభిప్రాయాల్ని, నిర్ణయాల్ని కరెక్ట్గా చెప్పగలుగుతారు. దానివల్ల లాభమే తప్ప నష్టమేమీ ఉండదండి. శంకర్, నీకు ఇష్టమైన అమ్మాయికి చెప్పు. శంకర్, ఆ అమ్మాయి అడుగుతోంది కదా, చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. శంకర్, ఇంట్లో అన్నీ మాట్లాడతావు కదా, ఇక్కడ మాట్లాడడానికి ఏమైంది? పర్లేదు, చెప్పు. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మీరంతగా ఇబ్బంది పడక్కర్లేదు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయండి, నేనేమనుకోను. అబ్బే అదేం లేదండి. మా అన్నయ్య వదినకి ఇష్టమైతే నాకు ఇష్టమేనండి. అంటే రేపు మరి పెళ్ళయ్యాక నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నా మిమ్మల్ని అడగకుండా మీ అన్నయ్య వదిలిని అడగాలా? మీ అన్నయ్య వదినల మాటే మీకు ఫైనల్ కాబట్టి మీరు నాతో ఏది చెప్పాలనుకున్నా మీ అన్నయ్య వదినల చేత చెప్పిస్తారా? నాకు కూడా మా అమ్మ నాన్నలంటే చాలా గౌరవం. వాళ్ళని గౌరవిస్తున్నాను కదా అని నేను మీకు చెప్పాలనుకున్నవి, అడగాలనుకున్నవి వాళ్ళ చేత అడిగిస్తే ఏమైనా బాగుంటుందా? పెద్దల్ని గౌరవించడంలో తప్పులేదు, గౌరవించాలి కూడా. కానీ భార్యాభర్తలుగా జీవించాలంటే మనకంటూ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఉండాలండి. అవి మనకే లేనప్పుడు రేపు మన పిల్లలకి ఏం చెప్తాం? వాళ్ళకి ఏం నేర్పించగలం చెప్పండి? చాలా అద్భుతంగా చెప్పావు స్వాతి. నీలాగా స్వతంత్రంగా, ధైర్యంగా ప్రతి ఆడపిల్ల ఇలా మాట్లాడగలిగితే అసలు సమస్యలనేవి ఉండవు. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఏమండి, మిమ్మల్ని చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. నాకెలాంటి అభ్యంతరం లేదు. ఓ ఆడపిల్లతో మాట్లాడడానికి ఇంతగా ఇబ్బంది పడుతున్నాడు అంటే నా మరిది ఎంత మంచివాడై ఉంటాడో మీరే ఆలోచించండి. అన్నయ్య, పంతులు గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టించేయండి. అమ్మయ్యా, ఈ మాట అరగంట ముందే చెప్పుంటే ఈ పాటికి ముహూర్తాలు పెట్టించి పెళ్లి పనులు కూడా మొదలుపెట్టి ఉండేవాళ్ళం కదరా.
మీకు విషయం చెప్పాలండి. చెప్పండి. మా అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు. వాడు వెళ్లేలోగా చెల్లెలు పెళ్లి చూసి వెళ్తానని తొందర పెడుతున్నాడు. అందుకని ముహూర్తం ఎంత తొందరగా పెట్టుకుంటే అంత మంచిదండి. అలాగేనండి, మీరు రేపే చేసేద్దామన్నా మాకేం అభ్యంతరం లేదు. మీరన్నట్టుగానే తొందరలోనే చేసేద్దామండి. కాకపోతే ఇంకో 10 రోజుల వరకు మంచి రోజులు లేవు. ఏదో పెట్టుడు ముహూర్తం చూసి పెళ్లి చేసే కన్నా మంచి రోజులు మొదలయ్యాక మంచి ముహూర్తం చూసి చేద్దామండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటే శుభప్రదమైన ముహూర్తంలో చేయడమే మంచిదండి. అలాగేనమ్మా, మీరన్నట్టుగానే మంచి రోజుల్లోనే చేద్దాం. ఆడపిల్ల గలవాళ్ళం కాబట్టి మేం మీకన్నా ఎక్కువగా మంచి చెడ్ల గురించి ఆలోచించాలి. మరి ఎలాగో మీ అమ్మాయి మా ఇంటి అమ్మాయి కాబోతోంది కాబట్టి మీరు ఒకసారి వచ్చి మా ఇల్లు వాతావరణం అన్నీ చూసుకుంటే మంచిదండి. రామరాజు గారు, మిమ్మల్ని మీ మాట చూస్తేనే తెలిసిపోతుందండి. మీ భార్య సీత మరిదినే అంత చక్కగా చూసుకుంటోంది అంటే మా అమ్మాయిని సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటుందనే నమ్మకం మాకుందండి. సంతోషం, అందులో ఎలాంటి సందేహం లేదండి. సీత, వెళ్దామా? వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తాం స్వాతి. సరే. దాక్షాయణి, నాకు చెప్పకుండా ముందే వచ్చి కూర్చున్నావేంటి? ముందు రావడం కాదు, ఒక్కదానే రావడం అలవాటు చేసుకోవడానికి వచ్చాను. ఇప్పటి నుంచి ఎలాగో ఒక్కదానే రావాలి కదా. అదేంటి? రేపు నీకు పెళ్ళైపోతే నీతో రావడం కుదరదు, నీతో బైక్ మీద రావడం కుదరదు, నీతో చనువుగా ఉండడం కూడా కుదరదు కదా బావా. ఇలా బావా అని పిలవడం కూడా కొద్ది రోజులే, ఆ తర్వాత అది కూడా ఉండదు. బావా, నేను నీకొక విషయం చెప్పాలి. చెప్పు. ఈ టైంలో చెప్పాలో చెప్పకూడదో నాకు తెలీదు. నాకు చెప్పకూడదనే అనిపిస్తుంది, కానీ చెప్పకపోతే నేను నీకు చెప్పలేకపోయాననే బాధ జీవితాంతం నన్ను బాధిస్తుంది. అందుకే చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వంటే నాకిష్టం బావా. ఇష్టం కాదు, నువ్వంటే పిచ్చి. నువ్వు లేకుండా ఉండలేనేమో అనుకునేంత ఇష్టం. నీకోసం నేను ఏమైపోయినా పర్వాలేదనుకునేంత ఇష్టం. ఆ ఇష్టాన్ని మర్చిపోలేకపోతున్నాను, చంపుకోలేకపోతున్నాను. నేనిలా చెప్పడం నీకు తప్పనిపించొచ్చు, నా మీద నీకు బ్యాడ్ ఒపీనియన్ రావచ్చు, కానీ నా మనసులో నీ గురించి ఏమనుకుంటున్నానో చెప్పడమే కరెక్ట్ అనుకున్నాను, అందుకే చెప్పాను. నేను నా అగ్రికల్చరల్ రీసెర్చ్ కోసం మీ ఇంటికి వచ్చాను. వచ్చిన 2 రోజుల తర్వాత నాకు నీ మంచితనం నచ్చింది, నీ నిజాయితీ నచ్చింది, నీ క్యారెక్టర్ నచ్చింది. అన్ని రకాలుగా నువ్వు నాకు నచ్చావు కాబట్టే నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాను. నీకు విషయం తెలుసా?
15 రోజుల్లో నేను 2 సార్లు అమెరికాకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నిన్ను వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేక వచ్చిన అమెరికా ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాను. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా రిలేటివ్స్ కానీ నాకక్కడ వారానికో సంబంధం చూస్తున్నారు. అన్ని సంబంధాలు నాకు నచ్చలేదని నేను రిజెక్ట్ చేసేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను వదలలేక. ఎన్ని రోజులు నేను నీకు చెప్పాలనుకున్నది, ఇక ముందు చెప్పలేనిది ఒకటుంది. I love you, Baba. I love you so much.